హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హరిత రిసార్ట్స్లో స్టే చేసినాం అనమాట. మేము ఎక్కడికి వచ్చినామో చెప్పలేదు కదా, మర్చిపోయినా. లక్ష్మీ నరసింహస్వామి నాచారం గుట్ట, ఏలూరు నాచారం గుట్ట, నాచారం అండ్ సెకండ్ యాదాద్రి అని చెప్పేసి కూడా అంటారనమాట. సెకండ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నాచారం గుట్ట అని అయితే చాలామందికి తెలుసు. నాచారం గుట్ట సెకండ్ యాదగిరి గుట్ట అని చెప్పేసి అంటారు. ఇది సెకండ్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు చూపించేదేమో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఇది డైరెక్ట్ గర్భగుడి దర్శనం అవుతుంది అనమాట. ఇది ఓన్లీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఓపెన్ చేస్తారు. అది మేము వెళ్ళినప్పుడు అరౌండ్ 7:38 అయింది. 7:30కి అభిషేకం చేస్తారు అంటే అభిషేకం టికెట్ తీసుకొని వెళ్ళినాం. అప్పుడే టెంపుల్ నీట్ చేస్తున్నారు. 7:30 అంటే ఎగ్జాక్ట్గా 7:30కి అయితే అభిషేకం అవ్వలేదు. అండ్ ఫుల్ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ప్రసాదాలు అట్లాంటివి ఏమన్నా తెచ్చుకుంటే మాత్రం ఫుల్ కోతులు ఉంటాయి. ఫుడ్ ఇట్లా కనిపించగానే ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ ఫుల్ ఇలా వర్క్ చేసిన వాళ్ళైతే మస్తు కమర్షియల్, పైసా పెడితేనే పని అవుతుంది అన్నట్టు. కొండ మధ్యలో ఉన్నాడు చూడండి దేవుడు. ఇది పైన వ్యూ. పైన ఏంది అంటే జస్ట్ వ్యూ చూడడం కోసం టెంపుల్స్ కూడా ఉంటాయి. ఒకటి సాయిబాబా టెంపుల్ ఉంటుంది అండ్ నాగదేవతలు ఉంటారు. దర్శనం చేసుకొని మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూతో మొత్తం గ్రీనరీ. పైన దర్శనం చేసుకొని కిందకి వెళ్ళడానికి ఈ వేలో కూడా మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కనే సీతారామూర్తి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అండ్ శివుడు టెంపుల్ కూడా ఉంటుంది. మీరు అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఇంకో పార్ట్. ఇదేంటి అంటే కొంతమంది మొక్కుకొని ఉంటారు కదా, మేము ఇట్లా కథ పెట్టించుకుంటాము, గుండు గీకించుకుంటాము అని చెప్పేసి. గుండు గీకించుకొని కథ పెట్టించుకొని కొంతమంది 1 నిద్రలు 2 నిద్రలు చేసి రాత్రి సేవకుంటామని చెప్పేసి మొక్కుకుంటారు కదా. సో మా అన్న వాళ్ళ ఫ్యామిలీకి అదొక ఆచారం. పుట్టంటికలు వాళ్ళ కొడుకు ఇక్కడనే తీసి వాళ్ళు కథ పెట్టించుకొని సేవకున్నారనమాట. వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళినాము. కథ వచ్చేసి 500 or 600 సమ్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ మనం తెచ్చుకోవాలి. ఓన్లీ కథకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు. అవి కూడా ఫుల్ ఇయ్యరు, అన్నీ సగమే అనమాట. నిండుగా తీసుకుపోవాలి అనుకుంటే మన ఇంటి నుంచి మనం తెచ్చుకుంటే బెస్ట్. కథ కూడా ఒక 10-15 minutesలో అయిపోగొట్టిండు. ఫాస్ట్గా చెప్పేసిండు. అంత నిమ్మలంగా అయితే ఏం చెయ్యలేదు. కొంతమంది ఇట్లా కథ పీటలు కూడా ఇచ్చేస్తాము అని చెప్పేసి మొక్కుకుంటారు. వాళ్ళు కొత్త పీట తెచ్చుకొని కథ చేసుకున్న తర్వాత ఆ పీటను అక్కడనే వదిలేసి వస్తారనమాట. చెప్పినా కదా, ఫుడ్ సీజన్లో ఒక రేట్స్ ఉంటాయంట. మాకు ఆ రూమ్ వచ్చేసి హరిత రిసార్ట్స్లో తీసుకున్నాం కదా, అది 1200 రూమ్ పడ్డది. మేము 2 rooms తీసుకున్నాం. ఒక పెద్ద హాల్ లాగా ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వీళ్ళు ఇంత ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్నారంటే నాలాగా పిన్ని, అత్త, బాబాయ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు అని అర్థం. ఆబ్వియస్లీ అదే అయి ఉంటుంది కదా, ఇంకా మన పనే అది. బట్ అది కూడా ఒక ఫేస్. అన్నీ నేర్చుకుంటాం అన్నమాట. ఇట్లా రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. అన్న పిల్లలు, అక్క పిల్లలు, మన దానికి వచ్చేసరికి ప్రూవ్ అయిపోతాం. హాయ్ గైస్, చెప్పినాం కదా పిన్నిలు అత్తలు ఉంటే ఇట్లా పరిస్థితి. మా వాళ్ళు ఏం చేస్తుందో చూపించాలా. సేవ చేయాలి అనుకుంటే దానికి కూడా టికెట్ తీసుకోవాలి. 500 తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక టైం చెప్తారు. ఆ టైం వరకు గుడిలో ఉండాలన్నమాట. హారతి తీసుకొని రావాలి. ఒక దేవుడికి ఎదురుకోళ్ళు ఇస్తారు. అండ్ ఈ పల్లకి కింద నుంచి పోతే పెళ్ళి కానులకి పెళ్ళి అవుతుంది అని ఒక నమ్మకం అనమాట. మా అమ్మమ్మ అయితే నన్ను ఊపుతూనే ఉంది, ఒక 5 సార్లు తిరుగు అని చెప్పేసి. అదేందేమో ఒక ఫోబియా అనమాట ఇండియన్ మామ్స్కి. ఇట్లా టికెట్ తీసుకున్న తర్వాత మనకి దేవుడికి కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి పట్టుకోవడం ఇస్తారు. జస్ట్ సేవ అంటే ఏముండదు, అది పట్టుకొని దేవుడి పల్లకి ముందు నడుచుకుంటూ మనం బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత ఈ ఉట్టి కొట్టిపిస్తారనమాట. కొట్టిన తర్వాత నార్మల్ పూజ ఎండ్ ఎట్లా చేస్తారో అట్లనే చేసేస్తారు. దేవుడు ఒకటి డిసప్పాయింట్ చేస్తే ఒకటి మంచిగా చేస్తాడు అంటారు కదా. పొద్దున కథ దగ్గర అలా 10-15 minutesలో కథ అయిపోయింది అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యింది. సేవకు కూడా ఉండను అనుకున్నా. బట్
దేవుడు సేవ దగ్గర అయితే ఫుల్ఫిల్ చేసిందనమాట. మంచిగా అనిపించింది సేవ చేస్తుంటే. ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇది ఎట్లాగో సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తోని. మెయిన్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎట్లాగో కార్తీక మాసం కాబట్టి అందరం గుళ్ళు గోపురాలే తిరుగుతుంటాం కదా. సో ఇట్లాంటి టెంపుల్స్కి వెళ్తే మీకు మంచి దర్శనం అవుతుంది అండ్ కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినాము అన్న ఒక ఫీల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారు నా ఛానల్ అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.